హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ లాగరిథమ్స్ ఎగ్జాంపుల్ 13 చూద్దాము. సాల్వ్ ది ఈక్వేషన్ 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ x మైనస్ 2. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ పవర్లో x ఉంది. సో పవర్లో x ఉంటే మనం ఖచ్చితంగా లాగరిథమ్స్ యూజ్ చేయాలన్నమాట. అసలు లాగరిథమ్స్ ఉన్నదే పవర్లో ఉన్న x వాల్యూ కనుక్కోవటానికి. ఓకే, సో మీరు ఖచ్చితంగా లాగ్ యూజ్ చేయాలి. ఓకే, సో అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ అప్లై చేస్తే లాగ్ 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 5 పవర్ ఎక్స్ మైనస్ 2. సో లాగ్ 3 పవర్ ఎక్స్ ఎలా రాయొచ్చు? ఈ ఎక్స్ ముందుకు వచ్చేస్తుంది. ఎక్స్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 లాగ్ 5. ఓకే, సో దీన్ని నేను ఎలా రాశాను? పవర్ రూల్ యూజ్ చేశాను ఇక్కడ. పవర్ రూల్. ఓకే, సో రూల్ ఏంటంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్. అంటే పైన పవర్ ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎక్స్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 లాగ్ 5. సో నేను కంప్లీట్గా మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ 5 ఎక్స్ లాగ్ 5 మైనస్ 2 ఇంటూ లాగ్ 5 2 లాగ్ 5. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపు తీసుకురండి. ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 లాగ్ 5. ఓకే, సో ఇప్పుడు నేను సైన్ చేంజ్ చేస్తున్నాను. సో మైనస్ ఎక్స్ లాగ్ 3, సో ఇది లాగ్ 3 అండి. సో మైనస్ ఎక్స్ లాగ్ 3 ప్లస్ ఎక్స్ లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 లాగ్ 5. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్ లాగ్ 5 ముందు రాస్తున్నాను. మైనస్ ఎక్స్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 లాగ్ 5. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ కామన్గా తీస్తే లాగ్ 5 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 లాగ్ 5. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాము? 2 లాగ్ 5 బై ఇది మొత్తం కిందికి వచ్చేస్తుంది డినామినేటర్లోకి. సో లాగ్ 5 మైనస్ లాగ్ 3. ఓకే, సో ఇదే ఎక్స్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 14. ఫైండ్ ఎక్స్ ఇఫ్ 2 లాగ్ 5 ప్లస్ 1/2 లాగ్ 9 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకే, సో లాగ్ ఎక్స్ నేను ముందుకు రాసుకున్నాను. ఇది మొత్తం క్వశ్చన్ అలాగే రిపీట్ చేశాను అనమాట. ఓకే, సో 2 లాగ్ 5 ఎలా రాయొచ్చు? లాగ్ 5 స్క్వేర్, ఎందుకంటే ముందున్నది పవర్లోకి వచ్చేస్తుంది. ప్లస్ లాగ్ 9 1/2 మైనస్ లాగ్ 3. ఓకే, సో ఇది ఎలా రాశాను నేను? ఇట్ ఈస్ అగైన్ పవర్ రూల్. ఓకే, సో పవర్ రూల్ ఏంటంటే ఎన్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎన్. ఓకే, సో మీరు ఖచ్చితంగా పవర్ రూల్ రాసుకోవాలి. సో మీకు స్టెప్ మార్క్స్ వస్తాయన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ లాగ్ 5 స్క్వేర్ ఏంటి? 25 ప్లస్ లాగ్ రూట్ 9. ఓకే, సో 1/2 అంటే రూట్ 9గా రాసుకోవచ్చు. మైనస్ లాగ్ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 35 ప్లస్ ఇదే 25 లాగ్ రూట్ 9 ఏంటి? 3 ఇంటూ 3 9 కదా. సో లాగ్ 3 మైనస్ లాగ్ 3. ఓకే, సో ప్లస్ లాగ్ 3 మైనస్ లాగ్ 3 క్యాన్సిల్ అయిపోయి లాగ్ 25 మిగులుతుందన్నమాట. ఓకే, సో లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. మరి ఎక్స్ ఏంటి? 25, ఎందుకంటే లాగ్ ఇటు పక్క క్యాన్సిల్ అయిపోయి మనకి ఎక్స్ వాల్యూ 25 వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ది ఆన్సర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.